వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం అల్లు వర్సెస్ నందమూరి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్న అంశం. అయితే ప్రస్తుతం దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెంట్గా చూడాలంటే అల్లు వర్సెస్ నందమూరి, ఎందుకండి ఈ రెండింటికి మధ్యన వార్ కింద ప్రేక్షకులు మారుస్తున్నారా, లేకపోతే ఎవరైనా కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే మీరేమంటారు? గత వారం రోజుల నుంచి వాళ్ళ గమ్మత్తైన చర్చ జరుగుతూ ఉంది. మీరన్న వార్ ఏంటంటే గాడ్ ఆఫ్ వార్ గురించి ఆ సినిమా గురించి జరుగుతున్నట్టు వారే అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి చర్చ. సరే వారాన్ని లేం కాదు, బాగానే చర్చ జరుగుతుంది. విషయం ఏంటంటే నారీ నర్మ మురారి టైపులో పాపం త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు నలిగిపోతున్న టైప్లో మనం పోల్చవచ్చు. ఏంటంటే వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు గుంటూరు కారం చిత్రం తీశారు. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? తను కథ అనుకున్నాడు. అది కూడా చెప్తున్నాను కదా, గాడ్ ఆఫ్ వార్. దాన్ని ఏంటంటే మ్యాథలాజికల్ ఫిల్మ్ సబ్జెక్టు. సరే, అది తనకి ఫస్ట్ టైము ఆ తరహా చిత్రం తీస్తున్నాడని చెప్పొచ్చు. తన జోనర్ మొత్తం కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు లేదా ఒక యాక్షన్ సీక్వెన్సు ఈ తరహా వెళ్తూ ఉంటాడు. సరే, ఓ నావెలో అదర్వైజ్ ఓ ఇంగ్లీష్ సినిమా ఇన్స్పిరేషన్గానో సరే అది మనం చెప్పలేము. సరే, ఏదైనా సరే ఆయన కథలన్నీ కూడా ఒక రకమైన ఫీల్ గుడ్ లేదా ఒక అండర్ కరెంట్ థ్రెడ్ ఏదో నడుస్తూ ఉంటుంది. మొత్తం మీద మంచి సక్సెస్ఫుల్ డైరెక్టరు, రైటరు, డైలాగ్ పంచు, ఆయన మాటల గారడి, అద్భుతమైన డైలాగ్స్, చాలా మాంత్రికంగా ఉంటాయి. నిజంగా కూడా చాలా బాగా నచ్చుతాయి నాకు కూడా. సో కానీ ఫస్ట్ టైము తన ట్రెండ్కు, తన హ్యాబిట్కు ఈతలకు వచ్చేసి ఒక తరహా చిత్రం చేస్తున్న అదే మన మైథాలజికల్ సినిమా. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే కదా. దైవము, దైవ శక్తులు, ఆ మహిమలు ఉన్నాయి, సనాతన ధర్మం ఉంది, ధర్మాన్ని పాటించాలి, కాపాడాలి, లేదా దేశము, దేశభక్తి, జాతీయ భావం. ఈ తరహా చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అంటే ఒక త్రిపురాల చిత్రం, కల్కి చిత్రాలు, మామూలుగా కమర్షియల్ ఫిలిమ్స్, కాంతారా సినిమా తీసుకున్నా, ఇవన్నీ చూసుకున్నా కూడా విజువల్ ఎఫెక్ట్తో పాటు ఆ దైవశక్తుల మీద చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. నిన్నగాక మన రాజమౌళి గారు వారణాసి సినిమా కూడా చూసాం. సో మరి అది సక్సెస్ఫుల్ ఫార్మ్ అనుకున్నాడేమో, కానీ ఆ తరహా కథ రాసుకున్నాడు. సరే, కుమారస్వామి గెటప్ అదంతా ఏదో అంటున్నారు, సబ్జెక్ట్ పలానా అని క్లారిటీ లేదు. సరే, ఏదైనా సరే ఆ తరహా చిత్రం చేయడానికి అంతా రెడీ చేసుకొని ఈ సినిమాకు అల్లు అర్జున్ ప్రిపేర్ చేసుకున్నాడు. కానీ అనుకోకుండా పుష్ప 2 ప్రాజెక్టు, మరి వెంటనే అల్లు అర్జున్ అట్లీ డైరెక్టర్కి ఓకే చెప్పడంతో మరి అది అయిపోవాలి. మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ అంటే ఆల్రెడీ 1 ఇయర్ వెయిటింగ్లో ఉన్నాడు. మళ్ళీ వెయిటింగ్ ఉండాలంటే ఆయన ఖాళీగా ఎవరు ఉండకూడదు కదా. సరే, ఈలోపు జూనియర్ ఎన్టీఆర్తో చేద్దామని అటు వెళ్ళాడు. అటు వెళ్ళేసరికి అక్కడ ఆయన కూడా అక్కడ వెళ్ళాడని తెలిసిన వార్త. ఇక్కడ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్తో చర్చలు జరిపారు. ఈలోపు అతను చేద్దాం అనుకున్నాడు, కానీ అక్కడ ఆలస్యం అవుతుంది. అతను కూడా ఇప్పుడు ప్రశాంత్ నీల్ యొక్క సినిమాలో షెడ్యూల్లో ఉన్నాడు, డ్రాగన్ అని. అది అయిపోగానే ఇంకోటి ఆల్రెడీ దేవరా 2 కంటిన్యూ, దేవరా 2 కోసం సీక్వెల్ కోసం అదొక వెయిటింగ్ ఉంది. ఇంకా కమిట్మెంట్స్ ఉన్నాయి. అక్కడే ట్రై చేస్తున్నాను ఒక వార్త. అదైపోయింది. మళ్ళీ లేదు మళ్ళీ అల్లు అర్జున్కే అని చెప్పి మళ్ళీ ఒక నిర్ణయం చర్చ. మళ్ళీ లేదో జూనియర్ ఎన్టీఆర్ కలవడానికి మరి యాదృచ్ఛికంగా వెళ్ళాడో, ఫ్రెండ్లీగా, ఎందుకంటే వీళ్ళంతా ఫ్రెండ్స్. ఎవరు ఈ తరం ఉన్నటువంటి హీరోలు అల్లు అర్జును, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఈ త్రివిక్రమ్ శ్రీనివాసరావు అయినా, సునీల్ అయినా, రవితేజ, ఇలాంతా ఒక ఫ్రెండ్లీ ఎట్లా ఎంత ఫ్రెండ్లీ ఉంటారంటే ఈవినింగ్ పార్టీకి వెళ్ళడం కానీ, గెట్ టుగెదర్ కానీ, ఫ్యామిలీ గెదర్స్ కానీ, సరే ఆల్మోస్ట్ వీళ్ళంతా ఒక బ్యాచ్గా ఉంటారు. సో అలా కలవడానికి వెళ్ళాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. మొత్తం మీద త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఎన్టీఆర్ కలవడంతో మళ్ళీ చర్చ, ఈ సినిమా మళ్ళీ ముందుకు వెళ్తుంది అని, వాళ్ళతో వెళ్తుందని. సో ఎనీహ్యావ్ పాపం త్రివిక్రమ్ సినిమా ముచ్చట. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఎలా ఉంది అంటే, మనం అప్పుడప్పుడు ఒక లైన్లో నిలబడతాం కదా, ఈ లైన్ కదులుతలేదని పక్క లైన్ లేకపోతాం, పోగానే మళ్ళీ ఈ లైన్ కదులుతుంటుంది. అరే అని చెప్పి కొంచెం చూసి అదే కదులుతలేదు, మళ్ళీ ఇళ్ళకి వస్తారు, మళ్ళీ ఇది కదులుతున్నాడు. మనం ఈ మధ్య ఇట్లా ఈ తరహా రీల్స్ కూడా కొన్ని చూసాం. సో పాపం త్రివిక్రమ్ శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఆయన అనుకున్న లైన్ పక్కకి వెళ్ళిపోయేలోపు అది కదులుతుంది అంటుండు. అట్లా అటు ఇటు జంప్ అవుతున్నారు. సరే, ఏదన్నా సరే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు చేయట్లేనని కానీ ఆయన మాత్రమే చెబితేనే దానికి ఒక క్లారిటీ. అప్పటిదాకా అభిమానులు ఇష్టంతోనో, కొందరు ఇష్టంతో చర్చ చేస్తారు, కొందరు అప్రతిష్ట పాలు చేయడానికి చర్చ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం వార్ ఆఫ్
ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ అంతా ఒకవైపు, మెగాస్టార్ వాళ్ళంతా ఒకవైపు, మళ్ళీ ఒక జూనియర్ ఎన్టీఆర్ది ఒకవైపు, ప్రభాస్ అంతా ఒకవైపు, ఈ హీరో గొప్ప ఆ హీరో గొప్ప అని వాళ్ళు వీళ్ళు ట్రోల్ చేసుకోవడం చూస్తున్నాం. కానీ ఇదంతా వీళ్ళు చేస్తుందే కానీ అసలు అది అఫీషియల్ వార్త అయితే కాదు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆడియన్స్ మధ్యలో ఏమైపోతుందంటే అదొక యుద్ధ వాతావరణం కింద అయిపోతుంది. అది విమర్శలు లేకపోతే అది తారాస్థాయికి వెళ్ళిపోయే రేంజ్కు కూడా మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు అవి జరగకూడదు. కానీ అది మరి అది మన చేతుల్లో, సోషల్ మీడియా మన చేతుల్లోకి పోయింది, చేతుల్లో లేదు. అది దాన్ని ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. సరే, హీరోలే అభిమానులను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతవరకు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, కొన్ని మాత్రం వాళ్ళు కూడా వినరు. మనం ఏం చేయలేం దాన్ని. ఇప్పుడు ఎట్లా అండి మరి? ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే ఎట్లా? లేకపోతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మూవ్ అవ్వడానికి ఉన్న దారి ఏంటి అనుకోవాలి? ఈ ప్రాజెక్ట్ అదే చెప్పానుగా, త్రివిక్రమ్ సినిమా గారు చెప్తారు ఎవరితో చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వాళ్ళు డిసైడ్ చేసిన దాకా మనం ఆ వార్త అలాగే వినాలి. సో ఇప్పుడు ప్రేక్షకుల మధ్యన ఒక యుద్ధం అనేది క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే ఈ బేరీజ్ ఎప్పుడైతే మొదలవుతుందో తారాస్థాయికి వెళ్ళిపోతుంది. దీనికి తోడు సామాన్యులుగా ఉంటూనే కొంతమంది సెలబ్రిటీలు కూడా రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎస్. సో ఇప్పుడు ఇది ఎటువైపు దారితీస్తుందండి? ఈ అభిమానుల మధ్య పోటీ అనేది ఇప్పుడు కాదండి, సినిమా ఇండస్ట్రీ ప్రారంభం నుంచి ఆ రోజుల నుంచి కూడా ఉంది. ముఖ్యంగా 60-70 తర్వాత ఎక్కువ స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారి అభిమాన సంఘాలు, ఎన్టీ రామారావు అభిమాన సంఘాలు, ఆ తర్వాత వచ్చినటువంటి కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజుకు కూడా ఈయనకున్నంత భార్యతను లేకుండా ఆ రోజుల్లో ఆయనకున్న విధానాలు, సంక్రాంతి లిస్టులో ఆయన కూడా ఒక ఆయన కూడా ఉండేవాడు. అంటే ఈ అభిమానుల పోటీ ఉన్న ఎప్పుడూ కూడా హెల్దీగా ఉండేది. ఆ తర్వాత వచ్చినటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇంకొక రేంజ్ పెరిగింది. ఎందుకంటే ఒక ప్యానల్ సిస్టమ్, అంటే స్టేటు అధ్యక్షుడు మామూలు ఇట్లా ఉండడం. పైగా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే రక్తదాన శిబిరాలు, సోషల్ వర్క్స్లో అంతకుముందు వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ప్యానల్గా ఉంటూ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసుకొని రక్తదానాలు, రకరకాలైనటువంటి అవసరాలు వచ్చినప్పుడు, అంటే వరదలు వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి పరిస్థితులు కానీ ఏదన్నా అవేర్నెస్ హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇంతవరకు మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ దరిద్రానికి ఈ 2000 తర్వాత, 2010 తర్వాత, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ కరోనా తర్వాత సోషల్ మీడియా పెరిగిన కాడి నుంచి ప్రతి ఒక్కరు చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏది పడితే అది రాసేస్తున్నారు. నేను అభిమానం చెప్పుకుంటాడు, ఈ శిబిరంలో కనపడతాడు, ఆ శిబిరంలో కనపడతాడు, ఆ హీరో ఆడియో ఫంక్షన్ అయ్యి అక్కడి పోయి గోల చేస్తాడు, ఈ హీరో ఆడియో ఫంక్షన్ అయ్యి ఈడ పోయి గోల చేస్తాడు. పేరుకు మీ హీరో అభిమానం చెప్పుకుంటారు. మనకి రవితేజ సినిమాలో చూపిస్తారు, సినిమాలు నేనింతే సినిమాలు అభిమానులు ఎట్లా బిహేవియర్ చేస్తారని. అంటే బాధ్యత మర్చిపోయి తల్లిదండ్రులు చదివిస్తే, కష్టపడి చదివిస్తే, డబ్బులు ఇస్తే చదవకోకుండా ఈ సినిమాల వైపు తిరిగి హీరోల కోసం వాళ్ళ జీవితాలను ఖర్చు చేసుకోవడం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు మనం చూసాం, చిరంజీవి గారు ఆల్రెడీ సెక్యూరిటీ తెచ్చుకున్నాడు అలా. ఎందుకంటే అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు, పర్సనల్ లైఫ్లోకి వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా హైకోర్టు కూడా మళ్ళీ నిన్న ఈరోజు వేసారు. ఎందుకంటే ఈ అభిమానం కాస్త వేలం వెర్రై పిచ్చి అయిపోయి షాడిజానికి సైకోగా తయారయ్యి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం, పర్సనల్గా కామెంట్ చేయడం, ఏలో ఇష్టం వచ్చినవి క్రియేట్ చేసి పెట్టడం, అంటే అభిమానం వెర్రిస్తానికి దాటింది. సో ఖచ్చితంగా ఈ వ్యాధికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ పడాల్సిందే. చట్టపరంగా వాళ్ళు ప్రొటెక్షన్ తెచ్చుకుంటున్నారు. ఇక వీలైతే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎవరైతే పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తారో, అబద్ధాలు రాస్తుంటారో, అబద్ధాలు మాట్లాడతారో వాళ్ళకి కఠినంగా శిక్షలు పడే రోజు తప్పకుండా తొందరలో ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.